దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? తప్పకుండా చదవండి. దేవుని వాక్యమే మనలను బలపరుస్తుంది. దేవుని మాటయే మనలను ఓదారుస్తుంది, ధైర్యపరుస్తుంది. అలాగే కొంచెం వీలు చూసుకొని ఈ సందేశాలు కూడా వినండి. అనేకులకి పరిచయం చేయండి. వారు కూడా బలపడతారు. దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. వాగ్దాన సందేశాన్ని విద్దామా? బైబిల్ గ్రంథంలో మీరు బైబిల్ ఉన్నట్లయితే చూడండి, లేకపోతే నేను చదువుతాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును. చూసారా? అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభువైన యేసు క్రీస్తే తేటగా మనకు బయలుపరుస్తున్నాడు. చాలామంది అనుకుంటారండి, దేవునికి మా గురించి తెలియదా? మేము ఎలా జీవిస్తున్నామో, మేము ఎలా బ్రతుకుతున్నామో, మేమేమి తింటున్నామో, ఏం కట్టుకుంటున్నామో, ఎలాంటి పరిస్థితుల మధ్యలో ముందుకు సాగుతున్నామో ఆయనకన్నీ బాగా తెలుసు కదండి. మరలా అడగమంటున్నాడేమిటి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నిజమేనండి, దేవునికి అన్నీ తెలుసు. ఆయన కన్నులు ఈ భూమి మీద ప్రతి స్థలములో సంచరిస్తూ ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగేది, ఎవరు ఏం చేసేది అన్నీ ఆయన కనిపెడుతూ ఉంటాడు, అన్నీ చూస్తూనే ఉంటాడు. తప్పకుండా మన పరిస్థితులు కూడా ఆయనకు తెలుసు. ఆయన అన్నీ ఎరిగినవాడు. రేపేమవుతుందో తెలుసు, రేపు మనం ఎక్కడుంటామో తెలుసు, ఏ పరిస్థితుల మధ్యలో ఉంటామో తెలుసు, అన్నీ తెలుసు. అయితే తెలిసినప్పటికీ మనకేం కావాలో వాటిని అడగమంటున్నాడు. ఏ అడగకుండా ఇవ్వలేడా? ఇస్తాడు. చూడండి, పిల్లలకు మనం కావలసినవన్నీ తీసుకొచ్చి ఇస్తాం. అయితే వారి హృదయంలో కొన్ని ఉంటాయి కదండి. వారి హృదయంలో ఉన్నవి మనతో అడుగుతారు, మాకు అది కావాలి అని. అయితే మనము మన హృదయంలో ఏమున్నాయో వాటిని గుర్తించుటకు ప్రభుకు శక్తి ఉంది. ఆయన అన్ని గుర్తించగలడు. అయితే ఆయన ఎందుకు అడగమంటున్నాడంటే, ఆయన మనతో మాట్లాడేదానికి, ఆయనతో మనము మాట్లాడేదానికి, మన మాటలు ఆయన వినేదానికి, మన స్వరాన్ని ఆయన వినేదానికి. ఎంత అద్భుతం అండి! పిల్లలకి అన్నీ తీసుకొచ్చి పెడుతున్నామండి. ఏం కావాలో అది ఇస్తున్నామండి. డబ్బు కావాలంటే డబ్బులు ఇస్తున్నాం, తినుబండారాలు కావాలంటే తీసుకొచ్చి ఇస్తున్నాం, బట్టలు కావాలంటే బట్టలు ఇస్తున్నాం. ప్రతిదీ సమస్తము పిల్లల కొరకే అన్నట్లుగా చేస్తున్నాం. అయితే మన పిల్లలు మన ఇంట్లో ఉంటూ, మనం తెచ్చిపెట్టింది తింటూ, మనం తీసుకొచ్చిన వాటన్నిటినీ కట్టుకుంటూ, అనుభవిస్తూ, మనతో మాట్లాడకుండా ముందుకు సాగుతూ ఉంటే మనకు బాధ ఉంటుంది కదా. నేను తీసుకొచ్చినవన్నీ తింటున్నారే, నేను తీసుకొచ్చినవన్నీ కట్టుకుంటున్నారే, అనుభవిస్తున్నారే, కనీసం నాతో మాట్లాడేదానికి వీరికి నోరు రాలేదా అని తల్లిదండ్రుల గుండెల్లో ఎంతో బాధ ఉంటుందండి. తల్లిదండ్రులు కోరుకుంటారు పిల్లలు మాట్లాడాలి అని. తల్లిదండ్రులు ఆశిస్తారు పిల్లలు నోరు తెరిచి మాట్లాడుతూ ఉండాలని. మనం తీసుకొచ్చినవన్నీ అనుభవిస్తూ ఉన్నప్పటికీ మాట్లాడకపోతే ఎంత బాధో, అదే బాధ ప్రభువైన యేసు క్రీస్తుకు కలుగుతుంది. మనం నోరు తెరిచి ఆయన సన్నిధిలో మాట్లాడుతూ, అనగా ప్రార్థన చేస్తూ, దేవుణ్ణి అడుగుతూ ఉంటే ఆయన మన మాటలు విని సంతోషపడతాడండి. ఆయన మన మాటలు విని ఆనందపడతాడండి. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో మాటలు ఉండాలండి. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో మాటలు లేకపోతే వారి మధ్యలో సంబంధం అనేది అంత దృఢంగా అవ్వదు. ఏదో అలాగా బయట వారితో ఉన్నట్లుగానే ఉంటుంది. అలాగే ప్రతిరోజు దేవుని సన్నిధిలో దేవునితో మనకు సంబంధం ఉండాలి. అందుకైనా అడగమంటున్నాడు ప్రత్యేకించి. మీరు అడగండి, ఇలాగైనా నాతో మీరు సహవాసంలో ఉంటారేమో, ఇలాగైనా మన సంబంధం బలపడుతుందేమో, ఇలాగైనా మీ స్వరాన్ని నేను వినగలుగుతాను కదా.
ఇలాగైనా మీరు నా సన్నిధిలో మోకరించి నాతో మాట్లాడతారు కదా, అందుకే అడగండి, నేను ఇస్తాను. మీరు అడగకపోయినా నేను ఇస్తాను. అయితే మీ మాటలు వినాలని, మీ స్వరం వినాలని, మీతో సంబంధాన్ని కలిగి ఉండాలని, మీతో నేను సహవాసంలో ఉండాలని ఎంత ఆశ అండి దేవునికి. ఈ ఆశ మనలో కలుగుతుందా? దేవునికి అన్నీ తెలుసు కదా. నా పరిస్థితి ఎందుకు ఇలా పెట్టాడు ఆయన, నా జీవితాన్ని ఎందుకు ఇలా పెట్టాడు ఆయన, ఆయన గుడ్డోడా, అన్నీ ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇలా ఉన్నాను అని దేవుని మీద తిరుగుబడి సరుగుతారు. దేవుడు అన్ని చేయుటకు చాలినవాడు. అయితే మనం మాట్లాడాలి, అడగాలి. అడుగుతున్నారా? లేకపోతే పరిస్థితులను బట్టి సనుగుతున్నారా? నీ పిల్లలు నీతో మాట్లాడకపోతే ఎంత బాధ. మరి దేవుని పిల్లలమైన మనం దేవునితో మాట్లాడకపోతే ఎంత బాధ అండి. కనుక ప్రతిరోజు మీకేం కావాలో వాటన్నిటినీ దేవుడు ఇస్తాడు. ఆయన తప్పకుండా చేస్తాడు. అయితే నోరు తెరిచి ఆయన సన్నిధిలో చెప్పండి, మాట్లాడండి, అడగండి, సహవాసంలో ఉండండి, సహవాసాన్ని దృఢపరచుకోండి. ఇక్కడ లేని సహవాసం మనం మరణించిన తర్వాత ఎలా వస్తుంది? ఇక్కడ దేవునితో సహవాసంలో ఉంటే పరలోకానికి, మనం మార్గానికి దేవుడు వెళ్ళేటట్లు చేస్తాడు. గనక ఆయన సహవాసంలో ముందుకు సాగుతాం. అడగండి, ప్రభు ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, స్తోత్రం. నిజమే, మా జీవితాల్లో అడగండి, నేను మీకు ఇస్తానన్నాడు. ఎందుకు అడగాలో మీరు మాకు తేటగా బయలుపరచారు అయ్యా. అడిగి మీతో మేము సహవాసంలో ఉండుటకు ముందుకు సాగాలని కోరుకుంటున్నారు అయ్యా. దయతో క్షమించండి. దేవునికి కళ్ళుంటే ఎందుకు ఇలా అని ఎన్నోసార్లు కొనిగాం, సరిగాం. ఇక మీదట అలా కాకుండా ప్రతిరోజు అడుగుటకు సహాయించి యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.